అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. నేను ఈరోజు మళ్ళీ ఒక ఈజీ అండ్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఏదైనా స్వీట్ ఇంట్లో తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండేది క్యారెట్. మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో ఉంటుంది. సో దాంతోనే ఈరోజు స్వీట్ చేస్తున్న క్యారెట్ హల్వా. నాకైతే ఇష్టం. నాకు తెలిసి మీలో చాలామందికి కూడా ఇష్టం ఉంటుంది. అండ్ ఇది తురిమి అంత ప్రాసెస్ ఏం లేకుండా ఈరోజు ఎలా అంత ఈజీగా చేయొచ్చో చూపించబోతున్నానండి. అండ్ ఇది కంప్లీట్ హెల్తీ కాదు, బట్ క్యారెట్తో చేస్తాం కాబట్టి అట్లీస్ట్ కొంచెం ప్రిఫర్ చేస్తాను నేనైతే. షుగర్ ఇంకా అప్పుడప్పుడు ఓకే అండి, తినొచ్చు అనుకుంటా. అండ్ ఆలస్యం ఎందుకు, ఇంకెలా చేయాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్ హల్వాకి కావాల్సినవి ఏంటంటో చూసేద్దాం. ఆబ్వియస్లీ క్యారెట్ అండి. అండ్ మీకు ఒక ట్రిక్, క్యారెట్ ఎప్పుడు తురమాలంటే కష్టం కదా ఎక్కువ క్వాంటిటీలో అనుకున్నప్పుడు. నేనేం చేస్తాను అంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్నవి కాదు మరీ పెద్దదేం కాదు, ఇలా ముక్కలు చేసేసుకొని ఈ సైజులో మిక్సీలో కోర్స్ ఉంటుంది కదా, సో అట్లా కోర్స్ చేసుకుంటూ తిప్పుకుంటే చిన్న చిన్నవిగా అయిపోతాయి, మనం తురిమినట్టే వస్తుంటాయి అన్నమాట. సో అదొక టిప్. అండ్ షుగర్ మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, బట్ వన్స్ ఇన్ వైల్ షుగర్ ఓకే కాబట్టి నేను షుగరే వేస్తున్నా. అండ్ డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, బట్ దీంట్లోకి నాకు జస్ట్ ఈ జీడిపప్పు అండ్ ఒక 4-5 కిస్మిస్ వేస్తాను అంతే. మిల్క్ వచ్చేసరికి ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం నేను కొంచెం వేసుకొని దీంట్లో వాటర్ వేసుకుంటాం. మళ్ళీ ఉత్త మిల్క్ వేసినా కూడా దగ్గరకు వచ్చేసరికి థిక్ కన్సిస్టెన్సీ అయిపోయి అంతగా ఏమి గట్టిగా అయిపోతుంది హల్వా. అందుకని చెప్పి నేను మిల్క్ ఎంత వేస్తానో వాటర్ కూడా మంచిగానే పోసుకుంటాను. సో ఈక్వల్ క్వాంటిటీలో చేసుకొని వేసుకుంటాను. సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది వేడవనిద్దాం. నేను ఇందాక చెప్పినట్టు పాలు పక్క పొయ్యి మీద పెట్టుకుంటున్నా అండి. అండ్ వాటర్ అని చెప్పా కదా, సో పాలు కన్నా వాటర్ కూడా ఎక్కువ తీసుకున్నా. అండ్ దీన్ని పక్క స్టవ్ మీద ప్యారలల్గా పెట్టేస్తున్నా. ఇది బాగా ఫ్రై అయ్యే లోపల అది కూడా అయిపోతుంది కదా పాలు కూడా. ప్యాన్ వేడయింది. ఇప్పుడైతే గీ వేసేసుకుందాం. గీ వేసుకొని డ్రై ఫ్రూట్ ఫ్రై చేస్తా అండి. క్యారెట్ హల్వాకి ఎంత డ్రై ఫ్రూట్స్ అండ్ ఎంత గీ ఉంటే అంత టేస్టీ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను హెల్దీ అని చెప్పను, బట్ క్యారెట్ కొంచెం హెల్దీ. ఎట్లాగో స్వీట్ వేస్తున్నాం కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ నాకు ఓకే అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 30% హెల్దీ వెళ్తుంది కదా అన్నట్టు. అండ్ ఈ క్యారెట్ హల్వా చేయాల్సిన విధంగా బాగా గీలో ఫ్రై అయ్యి క్యారెట్ అంతా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కొంచెం పచ్చి వాసన రావడం అట్లా ఉంటుంది కదా, సో అట్లేం లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది వేగిపోయింది. మరీ టూ మచ్ ఏమి వేగిపోవాల్సిన అవసరం లేదండి. నేను క్యారెట్ ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలోనే వేసేస్తా, సో దట్ కొంచెం అది ఉడుకుతుందని దాంట్లో. అండ్ ఇప్పుడు ఇంకొంచెం గీ వేస్తున్నా. ఆల్రెడీ బాగానే వేసాను, బట్ ఇది గీలో ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుంది. అండ్ ఇలాచి ఒక 2 కొంచెం అట్లా తుంచుకొని వేసేసుకుంటున్నా, ఏం దంచట్లేదు. ఇందాక చెప్పా కదా నేనేమి తురమును అని చెప్పి, సో ఇలా కోర్స్గా వస్తుంది అనమాట. జస్ట్ ఒక 2 కోర్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయినా కూడా బాగోదు కదా. అండ్ మనకి ఈజీ ఉంటుంది. అన్నీ ఒక క్యారెట్లు ఎక్కువ తురమాలన్నా కూడా చైన్ వస్తుంది కదండి. సో ఇదొక ట్రిక్ అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే గీ కూడా బాగా వేసాము. అండ్ చాలాసేపు మొత్తం గీలోనే ఫ్రై చేయాలి. ఒక 10-15 మినిట్స్ ఈజీగా పడుతుందండి. నేనైతే ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ అట్లా చేస్తుంటా.
అట్లా ఎక్కువ త్వరగా కుక్ అవుతుంది అని చెప్పి. సో ఎంత ఇది గీలో ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇలానే కాసేపు ఉంచేస్తున్నా. కాసేపు అలా కొంచెం ఫ్రై చేశాక మూత పెట్టేసుకుంటున్నా అండి. మళ్ళీ మధ్య మధ్యలో తీసి కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు అంటుతుంది. ఈజీగా ఒక 10 మినిట్స్ అట్లా ఆయిల్లోనే గీలోనే ఫ్రై చేసుకుంటా అండి. అండ్ ఇప్పుడైతే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై కమ్మగా వాసన వస్తుంటుంది. సో అలాంటప్పుడు పాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలానే ఉంది, నాకేం పచ్చివాసన ఏం రావట్లేదు. సో గీ కూడా ఫుల్గా వేసా కాబట్టి ఎక్కువ ఏం అడుగంటలేదు, కొంచెం కొంచెం అంటుంది స్టీల్ కాబట్టి. దట్స్ ఫైన్, మిల్క్ వేసేసరికి సెట్ అయిపోతుంది. అండ్ మిల్క్ ఇందాక పక్క పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అది కూడా అయిపోయింది. మీకు ఎంత కావాలో అంత, ఎంత కన్సిస్టెన్సీని బట్టి కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసినా కూడా వాటరీ అయిపోతుంది, తగినట్టు వేసుకోండి. అండ్ మిల్క్ వేసాక మళ్ళీ కాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో దించే ఒక 5 నిమిషాల ముందు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఇంకా పాలు వేస్తున్నా అండి, ఎందుకంటే దగ్గరకు అవుతుంది కదా. అండ్ కంప్లీట్లీ మీకు ఎట్లా కన్సిస్టెన్సీ ఉంటే ఇష్టమో అట్లనే అవుతుందండి. ఇది మీరు వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ హల్వా అంటే మరీ ఎక్కువ నీళ్ళుగా ఉన్నా కూడా బాగోదు కాబట్టి, సో ఇంతే. దీన్ని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేస్తే బాగా పాలు ఇవన్నీ బాగా కలుస్తాయి. సో అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టి ఉంచేస్తున్నా. అండ్ ఈ టైంలోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నా అండి, ఇందాక మనం చేసి పెట్టుకుంది. ఎందుకంటే అవి బాగా ఉడుకుతాయి కదా పాలల్లో, ఇంకా టేస్టీ అనిపిస్తుంది, కొంచెం మెత్తగా క్రంచీగా. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. చూసారు కదండి, బాగా పాలు కూడా దగ్గరకు వచ్చేసాయి. ఈ టైంలో షుగర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ షుగర్ కరిగాక ఆఫ్ చేస్తే సరిపోతుంది. అండ్ షుగర్కి నేను ఇంత కొలతనే వేయాలి అట్లేం లేదండి. ఇట్ ఆల్ డిపెండ్స్, లైక్ మీరు ఎంత స్వీట్ కావాలనుకుంటారని. తీసా అండ్ మళ్ళీ టేస్ట్ చూసుకొని కూడా యాడ్ చేసుకుంటా ఇన్ కేస్ కావాలి అనిపిస్తే. షుగర్ వేసాం కదా, కొంచెం వాటర్ లాగా అవుతుంది. అలాగే ఒక 5 మినిట్స్ వదిలేస్తే గట్టి పడిపోతుంది. అండ్ జస్ట్ అంతే అండి, ఆఫ్ చేసేయడమే. షుగర్ కూడా బాగా కరిగిపోయిందండి, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఆఫ్ చేస్తే కొంచెం గట్టి పడుతుంది. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.